ఓం గం గణపతియే నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. అయితే మనకి ఇంతకు ముందర లాస్ట్ టైంలో నేను ఒక్కొక్క రాశి వాళ్ళకి 2025 ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అవి మన తెలుగు పంచాంగంతో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల సంవత్సరం దాని ప్రకారం మనము ఏ రాశులకి ఏ ఏ మార్పులు జరుగుతాయి, ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను ఇన్డెప్త్గా చెప్పాను లాస్ట్ వీడియోలో. సో ఈ రోజు ఏంటంటే మనము త్వరలోనే మనకి ఏ రాశులు ఎఫెక్ట్ ఎలా వస్తున్నాయి, ఏవి ఎలా ఇలాంటి మార్పులు వస్తున్నాయి అని చూసినట్టయితే మనకి ముఖ్యంగా మార్చ్లో షష్టగ్రహ కూటమి అనేది జరుగుతోంది. క్రితం మనకు 2019 సంవత్సరంలో కూడా షష్టగ్రహ కూటమి ద్వారా మీకు అందరికీ తెలిసిందే, మనకందరికీ ఎంతోమంది జ్యోతిష్ శాస్త్ర నిపుణులు మరియు శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా చెప్పారు. ఖచ్చితంగా ఏదో సంఘటన జరుగుతుంది, అది మానవాతీతంగానికి పెద్ద ఆటంకాలు తెస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాము కూడా. కాకపోతే అది పర్టికులర్గా ఈ వ్యాధి వస్తుంది అని చెప్పేసి చిన్నగా ఒక సూచిక మాటకే మాకు ఎవరికైనా అంతే, జ్యోతిష్య నిపుణులు 90 నుంచి 95% కరెక్ట్గా చెప్పగలుగుతాం. 5% అటు ఇటు అన్నట్టుగానే ఉంటుంది, ఖచ్చితంగా అయితే రాదు. కాకపోతే అక్కడ కూడా ఇది ఏంటంటే దేశగోచారం ప్రకారంగా చూసిన సంఘటన అన్నమాట. కాబట్టి మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనము అప్పుడు చెప్పగలిగాం. అందరూ జ్యోతిష నిపుణులు చెప్పారు, ఖచ్చితంగా చెప్పారు, పలానా తారీఖు ఈ పంచగ్రహ షష్టగ్రహ కూటమి వస్తుంది, దానివల్ల ఏ రాశులు ఇబ్బంది పడతారు కూడా ఖచ్చితంగా చెప్పారు. కాకపోతే అక్కడ ఏమైందంటే గురుబలం పోయింది. అక్కడ బృహస్పతి ఒక్కసారి ఒకే సంవత్సరంలో మూడు రాశులు అటు ధనుర్రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, ఈ 3 రాశులు ఎఫెక్ట్ అయ్యాయి. ఒకే సంవత్సరంలో 3 రాశుల్లో బృహస్పతి లేదా శని భగవానుడు, అంటే బృహస్పతి అంటే గురువు కనుక మారినట్టయితే ఒక ప్రళయం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ మనకి షష్టగ్రహ కూటమిలో కూడా పెద్దగా మార్పులు అవుతాయి. అంటే దేశగోచారము ముఖ్యంగా మనం చెప్పేది ఈ షష్టగ్రహ కూటమి, దేశగ్రహ గోచారము ప్లస్ రాజకీయవేత్తలకి రాజకీయాలు ఎలా అవుతాయి, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేసి మనము తూచాతాయిగా మనం చెప్పగలుగుతాం. కాకపోతే ఇది పర్సనల్గా మనం చూసినట్టయితే ఒక్కో రాశి, మళ్ళీ నేను చెప్తున్నాను ప్రతిసారి నేను ఈ వీడియో తీసినప్పుడల్లా పర్సనల్గా మీ వ్యక్తిత్వ జాతకంలో మీ జాతకాల్లో ఏ దశ అంతర్దశలు నడుస్తున్నాయి, మీ లగ్నం ఏంటి ఖచ్చితంగా తెలుసుకొని ఆ దశ అంతర్దశలు ఈ గోచార ఫలితాలు ఎలా వస్తాయి అని చూసుకున్నట్టయితే మనకు అప్పుడు కరెక్ట్గా ఫలితాలు వస్తాయి. అలా కాకుండా కేవలం ఇప్పుడు చెప్పిన గోచారమే ఈ రాశులకి ఎఫెక్ట్ అవుతుందని అంటే అది కాదు. దాంట్లో ఓన్లీ 50 నుంచి 60% లేదా ఒక్కోసారి 50% రిజల్ట్స్ కూడా రావు, మనకి ఫలితాలు ఎంతగానం రావు. మనం ఖచ్చితంగా మన నక్షత్రం ఏంటి, మన రాశి ఏంటి, మన లగ్నం ఏంటి, దశాంతర్దశలు ఏమి నడుస్తున్నాయి, లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నాడు, ఇవన్నీ మనం ఖచ్చితంగా మన జాతక చక్రంలో తెలుసుకోవాల్సిన విషయాలు. దాని ద్వారా ఈ గోచారం ఏంటంటే ఒక 20 to 30% రిజల్ట్స్ వస్తాయి.
అంతేగాని ఈ గోచారంలో ఇవన్నీ మార్పులు జరిగిపోతున్నాయి, మాకేమో జరిగిపోతుంది, అందరికీ ఏమోనో అయిపోతుంది, అద్భుతాలు అయిపోతాయి, లేదా ఇవి అవ్వవు, లేదా ఈ పలానా రాశి వాళ్ళు ఇలా అయిపోతారు అన్నట్టు అలా ఏమీ జరగదు. కాకపోతే మనకి తూచాతాయిగా మనకి ఏ రాశిలో ఈ గ్రహాలు కలయిక నడుస్తుంది. యాక్చువల్గా గ్రహ కూటమి అంటేనే షష్టగ్రహం అంటే 6 గ్రహాలు కూటమి అంటే కలుసుకొని ఆ రాశిలో కూర్చు అది కూడా 2 రోజులే జరుగుతుంది సంఘటన. ఎందుకంటే ప్రతి 2.5 రోజులకి చంద్రుడు మారిపోతాడు. చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతాడు. కాబట్టి మనకి ఇక్కడ చంద్రుడిని కలుపుకుంటే రవి ఇక్కడ ఉంటాడు, శని భగవానుడు వచ్చేస్తాడు 30వ తారీఖుకి మార్చి 2025 మనకి 30వ తారీఖు ఈ సంఘటన జరుగుతోంది. అయితే అది కూడా 2 రోజులే జరుగుతుంది. అప్పుడు రవి శని భగవానుడు వచ్చేస్తాడు, బుధుడు వచ్చేస్తాడు, శుక్రుడు ఉంటాడు అక్కడే, రాహు కూడా అక్కడే ఉంటాడు, ఈ గ్రహాలు బుధుడు కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి ఈ గ్రహాలన్నీ ఉంటాయి. కాబట్టి మనము ఆ 2 రోజులు మనము షష్టగ్రహ కూటంగా మనం తీసుకుంటాము. ఆ రాశి అంటే మీన రాశిలో పడుతుంది కాబట్టి మీన రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, అలాగే మిగతా రాశులందరికీ కూడా ఎలా ఉంటాయి మనం చూస్తాము ఇప్పుడు తుచతాయిగా. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఒక లాగా వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి 2 రోజులు షష్టగ్రహ కూటమి ఉంటుంది, తర్వాత 2.5 రోజుల తర్వాత చంద్రుడు వచ్చేస్తాడు, తర్వాత 10-15 రోజులకి రవి మారిపోతాడు, మళ్ళీ బుధుడు వెళ్ళిపోతాడు, రాహు మనకి కుంభరాశిలోకి వచ్చేస్తాడు. ఇలా అన్నీ ఒక్కొక్క గ్రహాలు వెళ్ళిపోతుంటాయి. శుక్రుడు వెళ్ళిపోతాడు, బుధుడు వెళ్ళిపోతాడు, ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఆ పంచగ్రహ కూటమి అనేది కూడా మెల్లిమెల్లిగా వీడిపోతుంది. కాకపోతే ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి అనేది కూడా 10-15 రోజుల్లో మనకి 7 రాశులకి అంటే 7 లగ్నాలకి మటుకు, అదే 7 లగ్నాలకి మటుకు కాలసర్పదోషం వస్తుంది. అయితే చాలా మటుకు అందరూ చెప్పేది ఏంటంటే కాలసర్పదోషం అనేది కాలసర్ప యోగమా అని చెప్పబడుతుంది. మన పూర్వీకులు చెప్పిన విధానం అయితే ఈ కాలసర్పయోగము దేశ గోచారంకే వర్తిస్తుంది, కానీ పర్సనల్గా వ్యక్తిత్వ జాతకానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేసి చెప్తారు. కానీ కొన్ని లగ్నాలకి మటుకు ఒక్కొక్క 12 రకాల ఇవి కాలసర్పదోషాలు ఉంటాయి. సో ఒక్కొక్క కాలసర్పదోషం ఒక్కో విధమైన ఫలితాలు కూడా ఇస్తుంది. ఇన్డెప్త్గా ఎప్పుడన్నా వీలుంటే నేను చెప్తాను ఒక్కొక్క కాలసర్పదోషం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పేసి మరిన్ని వీడియోస్లోను. అయితే అలా ఈ 7 లగ్నాలకి మటుకు ఖచ్చితంగా ఈ కాలసర్పదోషం అయితే వర్తిస్తుంది. మీరు ఎవరన్నా పిల్లలు పుట్టేవాళ్ళు వాళ్ళు ఏమన్నా ఉంటే ఏమంటారు, చాలామంది నన్ను అయితే అడుగుతూ ఉంటారు టైమింగ్స్ ఇవ్వమని చెప్పేసి. దయచేసి ఈ కాలసర్పదోషంలో కాకుండా వేరే లగ్నాల్లో చూసుకోండి మీ పిల్లలు పుట్టుక. ఇది ఒక్కటి మన చేతిలో కొద్దిగా ఉంటుంది. జనన సమయము మరణ సమయము ఈ 2 మన చేతుల్లో ఉండవు చెప్పాలంటే. కాకపోతే మన మానవ ప్రయత్నం ఏదన్నా చేయాలంటే మటుకు ఇది మన చేతుల్లో ఉంటుంది. కాస్త చూసి చేసుకోండి. వృషభ లగ్నం తెలియని వాళ్ళకి రాశి అని అనుకున్నట్టయితే వృషభ లగ్నానికి అధిపతి ఎవరు అని అనుకుంటే శుక్రుడు. అయితే ఈ శుక్రుడు మనకి మీనంలో ఉన్నాడు, ఉచ్చబడుతున్నాడు, చాలా మంచిది. యాక్చువల్గా చెప్పాలంటే చాలా మంచిది. కానీ ఇక్కడ ఏమవుతుందని అంటే శుక్రుడు రాహు చాలా తక్కువ డిగ్రీస్లో మనకి షష్టగ్రహ కూటమి వల్ల ఉంటున్నారు. కాబట్టి వీళ్ళు కూడా వృషభ రాశి వాళ్ళకి వృషభ లగ్నాధిపతి ఉచ్చలో పడ్డా కానీ ఇక్కడ మనకి
అటు రవితో ఇబ్బంది లేదు, రవితో అంత ఇబ్బంది లేదు. రాహుతో, శని భగవాన్తో, వీళ్ళందరితో కొద్దిగా 0 ఉంటారు, 4 కొద్దిగా అంతర్యమే ఇద్దరి మధ్యలో, ఈ ముగ్గురు మధ్యలో ఉంది. కాబట్టి శుక్రుడు ఇవ్వాల్సిన ఫలితాలు, ఉచ్చ ఫలితాలు అంటే ఉచ్చలో ఉన్న శుక్రుడు, నేను చెప్తాను మళ్ళీ ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అని అంటే, కానీ అలాంటి ఫలితాలు ఇవ్వకపోవటానికి కొద్దిగా కారకుడు అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా వృషభ లగ్నం వాళ్ళు కూడా శుక్రుడు అని అంటే, శుక్రుడికి అధిదేవత ఎవరు అని అంటే అమ్మవారు మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మి స్వరూపమైన అమ్మవారిని కొలచడం, అలాగే విష్ణు భగవానుడు అంటే అమ్మవారిని కొలిస్తే కేవలం అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటేనే అమ్మవారు ప్రసన్నం అయిపోతుందని కాదు, అటు అయ్యవారిని కూడా ప్రీతి పరచుకోవాలి మనం. ఖచ్చితంగా చేసుకుంటేనే మనకి ఇక్కడ వృషభ లగ్నం వారికి ఏంటంటే ఖర్చులు పెరిగిపోవటం ఒక ఎత్తు అయితే, అనవసరమైన ఖర్చులు పెరగకపోవడం మంచిది. ఆ ఖర్చులు ఏంటంటే మనం ఏదైనా సెలబ్రేషన్స్కి అంటే ఒక బర్త్డే పార్టీ, వివాహం చేస్తున్నాము, లేదా ఇంకేదన్నా కార్యక్రమాలు, ఏదన్నా కారు కొంటున్నాము, ఇల్లు కొంటున్నాము అంటే ఇది మంచి పరిణయమే కదా. సో ఇలాంటి వాటికి ఖర్చు అయ్యేటట్టుగా మనం చేసుకోవాలని అంటే ఖచ్చితంగా అటు అమ్మవారు మహాలక్ష్మీదేవి ఆరాధన, అలాగే విష్ణు భగవానుడి వీలుంటే ఖచ్చితంగా మార్చి మొత్తం ఫిబ్రవరి నుంచే స్టార్ట్ చేయండి. విష్ణు సహస్రనామాలు, మహాలక్ష్మి అష్టకం చదువుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే కొద్దిగా ఎక్కువగా తెలుపు వస్త్రాలు వేసుకోవటానికి ప్రయత్నం చేయండి. తెలుపు పూలతో అమ్మవారి ఆరాధన చేయండి. కలువలు కూడా చేస్తాను, మీ దగ్గర ఉన్నాయి, వసతి ఉంది, లేదా మనకి గులాబీ రంగు కలువలు కూడా వస్తుంటాయి కదా, కమలాలు వస్తుంటాయి. సో కమలాలతో కూడా చేసుకోండి, చక్కటి ఫలితాలు వస్తాయి.